లోకల్ టాక్. ఇక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి, ఆ నియోజకవర్గంలో సంబంధించినటువంటి ఎవరైతే ప్రతిపక్షంగా అటు ఉన్నటువంటి ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేస్తున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి బలహీనతలు ఒకసారి చూద్దాం. ఎరపతినేని శ్రీనివాసరావు మీద ఆయన నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ అనేటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గుర్జాల నియోజకవర్గ పరిధిలోని పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పెద్ద ఎత్తున సున్నపురాయి అక్రమ మైనింగ్కు ఎమ్మెల్యే పాల్పడ్డారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఇప్పటికే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆదేశాలతో సిబిఐ, ఈడీ కేసులు నమోదు చేసి విచారణ కూడా జరుపుతున్నాయి. ఇది ఆయన రాజకీయ ఇమేజ్కు పెద్ద మైనస్గా మారినటువంటి పరిస్థితి గుర్జాల్లో ఉంది. ఇక ఎరపతినేని శ్రీనివాసరావు మీద కూడా క్రిమినల్ కేసులు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఎమ్మెల్యేపై దొంగతనం, నేరపూరిత బెదిరింపులు వంటి విభాగాల కింద 22కి పైగా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. ఇది కూడా ఆయనకి పెద్ద నెగిటివ్ అంశంగా ఆయన నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక పారిశ్రామికవేత్తలు కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఎరపతినేని శ్రీనివాసరావు మీద బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, మైనింగ్ పరిశ్రమల యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి. రవాణా కాంట్రాక్టులు, వాటాల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎరపతినేని శ్రీనివాసరావు మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా గ్రూప్ రాజకీయాల్లో ఆయనకి సంబంధించినటువంటి ఫ్యామిలీ తలదూరుస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా ఎరపతినేని శ్రీనివాసరావు మీద పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఎరపతినేని శైలి పూర్తిగా ఏకపక్షంగా, దూకుడుగా ఉంటుందనే విమర్శ ఉంది. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న కొందరు సీనియర్ స్థానిక నాయకులు తమకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో వేరే వర్గాలు ఏర్పడుతున్నారు. మైనింగ్, రవాణా, స్థానిక మున్సిపల్ కాంట్రాక్టుల కేటాయింపులు కేవలం ఎరపతినేని ప్రధాన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పార్టీలోని ఇతర ఉపవర్గాల నాయకులలో తీవ్ర అసహనాన్ని పెంచుతుంది. ఇక కూటమి వలస నేతలతో సమన్వయం కూడా పెద్ద ఎత్తున లోపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక గత ఎన్నికల సమయం నుండి పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు, ఇతర సామాజిక వర్గాల కీలక నేతలు తమ పట్టు కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎరపతినేని వర్గానికి, సదరు నేతల వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కూడా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నడుస్తుంది. స్థానిక గ్రూప్ రాజకీయాల వల్ల క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల పూర్తిస్థాయి మద్దతును సమన్వయం చేసుకోవడంలో ఎరపతినేని విఫలమవడం కూడా ఆయనకు పెద్ద మైనస్గా మారినటువంటి పరిస్థితి ఆయన నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఇక సొంత వర్గంలోనే వారసత్వ ఆధిపత్య పోరు కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. గురజాల నియోజకవర్గంలో ఎరపతినేని శ్రీనివాసరావు తన కుమారుడు ఎరపతినేని నిఖిల్ను రాజకీయ వారసుడిగా ప్రమోట్ చేసే ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. అయితే పార్టీలో సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ తదుపరి నాయకత్వం ఆశిస్తున్న ఇతర ద్వితీయ శ్రేణి నాయకులకు ఇది నచ్చడం లేదంటూ ఈ వారసత్వ రాజకీయాల నిర్ణయం కూడా పార్టీలో కొత్త గ్రూపులు ఏర్పడడానికి కారణమవుతుందని కార్యకర్తలు అంటున్నారు. ఇక ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు కూడా ఎరపతినేని శ్రీనివాసరావు మీద ఉన్నాయి. పిడుగురాళ్ల, దాచేపల్లి మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, కొన్ని ప్రైవేట్ స్థలాలను బినామీల పేరుతో ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో, ఇటు స్థానిక వెంచర్లలో ఆయన వర్గానికి వాటాలు ఇవ్వాల్సి వస్తుందని స్థానిక వ్యాపారుల్లో అంతర్గత అసంతృప్తి కూడా నెలకొంది. ఇక గురజాల నియోజకవర్గంలో మౌలిక వసతుల కొరతపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. 4 సార్లు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎరపతినేని శ్రీనివాసరావు గెలిచినప్పటికీ గురజాల నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, సరైన ఉపాధి అవకాశాలు, రోడ్ల దుస్థితిపై కూడా స్థానికుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతమైన గురజాల నియోజకవర్గం స్థానిక యువతకు పెద్దగా ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారనే అసంతృప్తి కూడా గురజాల నియోజకవర్గంలో ప్రధానంగా వినిపిస్తుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందు మోగే ఓ సైరన్ లాంటివి. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకొని ప్రజలకు ఇచ్చిన హామీపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యేగా గెలిచినందుకు ప్రజల కోసం చేస్తారని ఆశిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. Local Talk.